నిజాం కాలేజీ విద్యార్థులు రోడ్డెక్కారు. వసతి గృహం తెరిపించాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించారు. దాంతో బషీర్బాగ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు మోహరించి విద్యార్థులను కట్టడి చేశారు. హాస్టల్ ఫీజు కట్టించుకున్న ప్రిన్సిపాల్ 20 రోజులుగా హాస్టల్ మూసివేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హాస్టల్ తెరిపించాలని, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. చదువు కోసం వచ్చిన తమకు హాస్టల్ మూసివేస్తే ఎలా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మా ప్రిన్సిపల్ ఏమన్నాడంటే 2 తారీఖు రోజు మేము రిప్రజెంటేషన్ ఇస్తే సార్ గారు మా హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే 5th అన్నారు ఒక మాట, 5th పోయి అడిగితే 11th అన్నారు, 11th పోయి అడిగితే 14th అన్నారు, 14th నుంచి 15th అన్నారు, 15th నుంచి 16th అన్నారు. కానీ ఎలాంటి ఫీజులు అంటే తగ్గమన్నారు. మేము లాస్ట్ ఇయర్ మా అడ్మిషన్ ఫీజు 9,200 మాత్రమే, ఈ ఇయర్ 9,800 చేసింది. అయ్యా మీ దండం పెడతా, మా దగ్గర పైసలు లేవు, దయచేసి మమ్మల్ని ఆదుకోండి అంటే లేదు మీరు పక్కా కట్టాల్సిందే. మళ్ళీ ఏదైతే ఓవర్ డ్యూలు ఉన్నాయో దాంట్లో కూడా కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తా, లేకపోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పిండు. తద్వారా మేము ఈ రోజు రోడ్ ఎక్కడానికి జరిగింది. మరి ఇంకొకటి చూసుకుంటే ప్రిన్సిపల్ గారు ఒక మాట చెప్తారు క్యాబిన్ లా, మళ్ళీ వైస్ ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారు, ఇద్దరు ఉన్నప్పుడు ఒక మాట చెప్తారు. ఎవరి మాట మీద వాళ్ళకి నమ్మకం లేదు. అట్లయితే మా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. ఏ సార్ ఎప్పుడో మాట చెప్పిండు, ఏమన్నాడు, నిన్న ఫోన్ చేసి అడిగితే ఏమంటాడు, హాస్టల్కి వస్తా అంటాడు, రాడంటాడు, అంతా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు జరుగుతుంది. సార్ మేము డీడీ కట్టినాం, ఫ్రీగా ఇస్తలేరు. అయ్యా మీరు దండం పెడతా అన్నా గానీ మా హాస్టల్ ఓపెన్ చేస్తలేరు. ప్రిన్సిపల్ గారిని కోరేది ఒకటే, ఇప్పటికైనా మా విద్యార్థులను ఆదుకొని వెంటనే హాస్టల్ ఓపెన్ ఇచ్చేసి మాకు మెస్ కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. విద్యార్థులను కలిసి రోడ్ ఎక్కడానికి కారణం ఏంటంటే మా అసమర్థమైన ప్రిన్సిపల్ పాలన, ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన. నేను చూసుకున్నట్టయితే దాదాపు 20 రోజులే యూజీ కాలేజీలు ఓపెన్ చేసి అసమర్థ ప్రిన్సిపల్ పాలన వల్ల హాస్టల్స్ డీడీలు మెస్సులు ఫీజులు కట్టించుకుంది. కానీ నేడు హాస్టల్ ఓపెన్ చేయడం వల్ల మేము విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నాం. దాదాపు నిజాం కాలేజ్ లో విద్యార్థులు వచ్చేది హాస్టల్స్ ఉండేవాటి, ఆ హాస్టల్ ని ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నిజాం కాలేజ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఓపెన్ చేయకపోతే అది ఎవరిది అసమర్థన పాలన అంటున్నాం. మేము ప్రశ్నించేది ఒకటి, మా కాడ నుంచి ఫీజులు కట్టించుకున్నప్పుడు మా హక్కు అయిన మా హాస్టల్ మాకు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా నేడు మీరు ఈ రోజు తెరుస్తాం, దాదాపు 20 రోజుల నుంచి డేట్లు పొడిగింపుపోతుంటే కరెక్ట్ సర్కులర్ కూడా ఓపెన్ చేసి ఇంతవరకు విద్యార్థులకు అందించింది లేదు.